హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి మనం మాట్లాడుకుందాము. చాలా ట్విస్ట్ అండ్ టర్మ్స్ అయితే జరగబోతున్నాయి అన్నమాట. ఏంటి అనంటే అమూల్యని మాత్రం కిడ్నాప్ చేసి పెళ్ళైతే క్యాన్సిల్ చేయబోతున్నారు. అది ప్రేమ అండ్ నర్మద తెలుసుకొనున్నారా, అసలు ఎలా ప్లాన్ చేశారు, అలాగే అమూల్యను ఇంట్లో నుంచి బయటకి ఎలా తీసుకెళ్లారు, అసలు విశ్వకి ఏం చెప్పి అమూల్యని మోసం చేశాడు, అసలు రామరాజు అసలు ఏం చెయ్యనున్నాడు అనేది మనమైతే ఈ వీడియోలోనైతే తెలుసుకుందామండి. నా దోశ ఎందుకు అలా బ్లాక్ వస్తుంది, ఎందుకు అలా అనుకుంటున్నారు, అది రాగి దోశ అండి. చాలా హెల్త్కి మంచిది. నేనైతే అదేంది బియ్యపు పిండితో దోశనైతే మొత్తం అవాయిడ్ చేస్తున్నాను. రాగి దోశని చాలా చాలా హెల్త్కి మంచిది కాబట్టి నేనైతే రాగి నేనైతే ఇంకా సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. పిల్లలకు హెల్త్కి మంచిది, మనకు కూడా హెల్త్కి మంచిది కదా. ఇంకా రాగి రొట్టె చేసి అంతగా ఇష్టపడరు కాబట్టి రాగి దోశ, రాగి ఇడ్లీ అట్లాంటివి అయితే చేసుకోండి. చాలా చాలా హెల్త్కి మంచి అండి. ఇంకా అలాగే మన వీడియోలో హెల్త్కి సంబంధించి చాలా చాలా వీడియోస్ ఉంటాయండి. అస్సలు మిస్ అవ్వకుండా ఇంకా ఛానల్ని ఇంకా ఏం లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసుకుంటూ వీడియోలనైతే చూసేయండి. చాలా ఇంట్రెస్టెడ్గా ప్రతి ఒక్క వీడియోకు మంచి మజానైతే వస్తుందన్నమాట. అలా ఉంటాయి మన వీడియోస్ అయితే. అలా వెల్లుల్లితో ఎందుకు రబ్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు కదా. అక్కడ ఏదైనా డస్ట్ ఉన్నా మళ్ళీ దోశ సాఫ్ట్గా మంచిగా రావడానికి అని చెప్పి ఫస్ట్ అయితే ఆనియన్తో అలా రబ్ చేసి ఇంకా అలా పోస్తే మంచిగా సాఫ్ట్గానైతే వస్తుందండి. హెల్త్కి అయితే చాలా మంచిది. అసలు సీరియల్ గురించి చెప్పకుండా దాని గురించి ఎందుకు చెప్తున్నారనేది అనుకోకండి. మనకు సీరియల్ ఎంత ముఖ్యమో నా హెల్త్ కూడా అంత ముఖ్యం కాబట్టి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి పాజిటివ్ జరగాలని నా ఒపీనియన్ కాబట్టి నేనైతే చెప్తున్నానండి. అస్సలు అపార్థం చేసుకోకండి, ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే అమూల్యని మాత్రం ట్రాక్ చేసేసి ఇంకా అమూల్యని ఎలా కిడ్నాప్ చేశారో చూద్దాము. మంచిగా అదేంది సంగీత్ జరుగుతుంది, ఫుల్ హ్యాపీగా సందడి సందడి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. మస్తు మజా అనిపిస్తుంది, మస్తు సూపర్ అనిపిస్తుంది తెలుసా. బుజ్జమ్మ అండ్ రామరాజు, అలాగే ప్రేమ నర్మద, అలాగే సాగర్, చందు, శ్రీవల్లి అందరు డ్యాన్సులు చేసి మంచి హ్యాపీగా సాగిపోతుంది. పాపం రామరాజు అయితే మస్తు ఆశలు పడతాడు. బిడ్డ పెళ్లి చేస్తున్నాను, అసలు కొడుకుల పెళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా జరిగింది, కనీసం బిడ్డ పెళ్లి చేసైనా నేను సమాజంలో అందరి ముందు ఊరోళ్ళ ముందు పరువు నిలబెట్టుకోవాలి అని అనుకుని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మందు తాగడము అసలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. దానికి అమూల్య కూడా తండ్రి మాటలు ఎమోషనల్గా హార్ట్కి తీసుకొని ఓకే మా నాన్నని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు, మా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, నాకు నచ్చకున్నా సరే వాళ్ళకి నచ్చిన పెళ్ళి చేసుకుంటాను అని చెప్పేసి అయితే అమూల్యనైతే ఫ్యామిలీ గురించి ఇంకా ఆలోచించి అయితే విశ్వక్ అయితే నోజ్ అయితే చెప్తుంది అనమాట. ఇక విశ్వక్ మాత్రం మూర్ఖోడు. ఇంకా ఎవరు ఇడ్లీ అంకుల్ని కిడ్నాప్ చేసేస్తారు కదా, ఇక ఎవరు భాగ్యమ్మ అలాగే శ్రీవల్లి అయితే ఇక ఎలా ఏడిపించాలి, అసలు ఎలా అమూల్యను విశ్వగాడికి అప్పచెప్పాలని చెప్పి అదే కుళ్ళుతోని ఉంటారు. అసలు వాళ్ళని చూసినైతే నరికి పోగులు ఎట్టబుద్ధి అవుతుంది. నా దోశను ఎలా మాడబెడుతున్నానో వాళ్ళని కూడా పెంక మీద వేసి మాడబెట్టబుద్ధి అవుతుంది. ఒక ఫ్యామిలీ బాధ అర్థం చేసుకోకుండా ఆ ఇంట్లోనే ఉంటూ ఆ ఇంట్లోకి శత్రుత్వాన్ని తీసుకొస్తారు చూడు. అసలు ఇట్లాంటి వాళ్ళనైతే రియల్ లైఫ్లో కూడా ఉంటారంటే కాల్వాలి సరాతం పెట్టి కాల్చి రాడ్ దింపాలి. నిజం చెప్తున్న వాళ్ళకైతే అట్లయితేనే చక్క అవుతారు. ఇట్లాంటి వాళ్ళకైతే మస్తు కోపం వస్తుంది నాకైతే. ఇంకా ఏంటి అని అంటే ఇంకా అలా చేసిన తర్వాత అందరు పాపం పడుకుంటారు. బుజ్జమ్మ కూడా ఇంకా లాస్ట్ ముద్దలాగానైతే అన్నం అయితే పెడుతుందన్నమాట. నాకు ఒకటి అర్థం కాదు, ఆల్రెడీ అమూల్య ఎంతో కొంత విశ్వక్ని మ్యారేజ్ ఇష్టపడ్డది, పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకుంది కదా. అమూల్య దగ్గర వీళ్ళందరూ పడుకుంటే బెటర్ ఉంటుండే, అమూల్యను వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకుంటే. అమూల్యను ఒక్కదాన్ని ఒంటరిగా వదిలేసేసరికి అమూల్య పోవడానికి చాయిసెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే శ్రీవల్లి, భాగ్యమ్మ వాళ్ళు మాటలు చెప్పి తనని బ్లాక్మెయిల్ చేసి తనని తీసుకురావడం కూడా జరిగిందనమాట. ఇంకా అసలు అమూల్య పాపం సైలెంట్గా ఊరుకుంటే అసలు ఇన్నర్ తెలుసు. శ్రీవల్లి వెళ్ళి మాట్లాడు విశ్వక్ మాట్లాడతాడంట, ఒక్కసారి మాట్లాడతాడట. ఒక్కసారి చూసారా అసలు ఆ ఫ్యామిలీ గురించి ఆలోచించేదానికి కూడా దానికి మొత్తం నెగిటివ్గా నేర్పి అసలు లైఫ్లను స్పైల్ చేసే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు నిజంగా ఎక్కువ మంది ఉంటారండి. నిజం చెప్తున్నాను కదా. అందుకే ఇట్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమూల్య చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఎందుకు వదినా చెప్పాను కదా, నాకు విశ్వక్ ఫోన్ చేస్తే నాకు ఇవ్వకు అని చెప్పి
చెప్పాను కదా, వాడికి కూడా చెప్పాను కదా నాతో మాట్లాడకు అని చెప్పి. మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు ఫోన్, నాకు ఇవ్వకమని చెప్పాను కదా, నాకు చేస్తే నేను లిఫ్ట్ చేయట్లేదు, మళ్ళీ నువ్వు చేస్తే నాకు ఎందుకు ఇస్తున్నావు, నువ్వు ఇలాగే సతాయిస్తే అన్నయ్యలకి చెప్పేస్తాను నీ పేరు అని చెప్పేసి అనగా, నువ్వు అమ్మో అమూల్య అమూల్య ప్లీజ్ అమూల్య అలా చేయక అమూల్య, ఇవి ఒక్కసారి మాట్లాడమూల్య, లాస్ట్ అట ఒక్కసారి మాట్లాడమూల్య, ప్రేమించుకున్నారు కదా అమూల్య, ఇప్పుడు ఒక్కసారి అట మాట్లాడు, మళ్ళీ తర్వాత వీలు కాదు కదా అమూల్య, ప్లీజ్ అమూల్య ఒక్కసారి మాట్లాడు ప్లీజ్ ప్లీజ్, ఎవరికి చెప్పక అమూల్య అని చెప్పేసి ఇంకా రిక్వెస్ట్ చేస్తే అమూల్య మాత్రం ఇంకా తప్పదు అన్నట్టుగానైతే మాట్లాడుతుంది అనమాట. మాట్లాడేసరికి ఇంకా విశ్వక్ మొత్తం ఐస్ చేసేసాడనమాట అమూల్యని. నువ్వు లేకపోతే బ్రతకలేను, అసలు నువ్వు ఎట్లాగో నా ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు, నువ్వు ఎట్లాగో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నావు, నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ మొత్తం నీకు ఇచ్చేస్తాను అని చెప్పి పెద్ద పెద్ద డైలాగ్ వేసే వరకు ఆ మాటలకు అన్నీ ఇక ఫ్లాట్ అయిపోతుంది అనమాట. ఫ్లాట్ అయిపోయి ఏం చేస్తుందంటే, ఒక్కసారి నిన్ను చూస్తా అని చెప్పి రిక్వెస్ట్ చేసే వరకల్లా అమూల్య మాత్రం మొత్తం ఒప్పుకోదు, ఓకే అని చెప్పేసి అని ఇంకా పెట్టేసిన తర్వాత ఇక శ్రీవల్లి భాగ్యం అనేది ఇక సంపక తింటారు అనమాట. నడుపుదాం అమూల్యని ఇంకా విశ్వగడికి అప్ప చెప్తే ఇక తన భర్త తన నాన్న బయటకు వస్తారని చెప్పి వీళ్ళ మూర్ఖత్వం అన్నమాట. ఇక ఇవతల వాళ్ళ జీవితం ఏమన్నా కానీ మనం మంచిగా ఉంటే చాలు అనుకునే మూర్ఖులు అయితే ఎక్కువ సమాజంలో. ఇక అలా అనుకునేసరికి ఆయనతో అమూల్య ఇక అమ్మో ఎలా అని చెప్పేసి అయితే అనుకుంటుంది. అనుకున్న తర్వాత ఆయనతో కరెంటు తీసేస్తారు అనమాట. అందరు వన్న తర్వాత కరెంటు తీసేసి ఇంకా వస్తారనమాట. మెల్లగా వచ్చేసరికి తిరుపతితో ఫుల్ ఫన్ అయిపోతుంది. భాగ్యమ్మ కుర్చీ తన చేతి కింద పెట్టి కొద్దిసేపు చాలాసేపు కూర్చుంటాడు. పొట్టు కొడతాడు అనమాట. పిల్లి అనుకొని మస్తు కొడతాడు. ఫుల్ అనిపిస్తుంది. ఉర్రలేక జావలేక మింగలేక కక్కలేక సచ్చినా సరిగానే ఉర్రకని చెప్పేసి అనుకుంటారనమాట. అట్లాంటి సిచ్యువేషన్స్ అట్లనే జరుగుతాయి. అసలు ఇంకా అట్లా అయ్యేసరికి ఇంకా మళ్ళీ మెల్లమెల్లగా తీసుకొని వస్తారు. బయటకు తీసుకుపోయినాక ప్రేమ అండ్ ధీరజ్ కూడా మధ్యలో వస్తారనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు దాచుకుంటారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటారు. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఓకే నేను వెళ్తున్నాను, మా వాళ్ళు చూస్తారు అని చెప్పి ఇంకా అమూల్య ఇంకొస్తుంటే ఆయనతో విశ్వకి ఏం చేస్తాడంటే గట్టిగా అమూల్యని పట్టేసుకొని ఇంకా విశ్వక్ మనుషులు ఉంటారు కదా వాళ్ళతో ఇంకా శ్రీవల్లిని ఇంకా భాగ్యమని ఏదో పట్టుకున్నట్టుగా నటిస్తారు. నటించి వాళ్ళు కూడా దొంగ ముండలే కదా ఇంకా నటించేసి ఆయనతో అమూల్య వదిన అన్నా కానీ ఇంకా పట్టించుకోకుండా ఆయనతో విశ్వక్ కూడా ఆయనతో వేసుకొని పోతాడు. అమూల్యని వేసుకొని పోయినాక ఇంకా ఆయనతో ముండలు ఏం చేస్తారు ఇంకా సైలెంట్గా అమ్మో వేసుకొని పోయి ఇట్లా వేద్దాం అని చెప్పేసి ఇంకా వీళ్ళు లోపల ఉంటారు. ఉన్న తర్వాత ఇంకా మార్నింగ్ లేచి చూసే వరకల్లా ఇంకా మళ్ళీ ఏం తెలియనట్టుగా ఎడ్డి పిల్లల లెక్కల పోయి పడుకుంటారు. పడుకున్న తర్వాత పొద్దున్న లేచి చూసే వరకు అమూల్య అని చూస్తే అమూల్య ఉండే తొట్టుకుని కట్టు ఉండదు. ఇంకా పోయింది అనేసరికి రామరాజు గుండె పగిలిపోతుంది అనమాట. గుండె పగిలిపోయి నన్ను మోసం చేసింది నా బిడ్డ పెళ్ళైనా నేను రంగరంగ వైభవంగా చేద్దాం అనుకున్నాను. పెళ్ళంతా అయిపోయింది. నెక్స్ట్ డే తెల్లారితే పెళ్ళి. అసలు నేను వాళ్ళకి ఎలా తలెత్తుకొని చూపించుకోవాలి. అంత మంచి కుటుంబం, అంత మంచి మర్యాద మనుషులు, నా ఇజ్జత్ అంతా పోయింది వాళ్ళ ముంగట. అసలు నేను బ్రతకను, నేను చచ్చిపోతాను. నా కొడుకులు అట్లా చేసిరంటే నా బిడ్డ అట్లా వేయదనుకున్నాను, నా బిడ్డ నా అమ్మ అనుకున్నాను, ఇట్లా చేసింది అని చెప్పి ఇక పొట్టు ఉన్నోళ్ళందరూ ఏడుస్తారు. ఏడిచే వరకల్లా ఇంకా అసలు ఏం చేయాలో అర్థంగా విశ్వగాడే తీసుకుపోయినట్టునని ఇంకా వెతుకుతూ ఉంటారనమాట. మరి ఇంకా పెళ్ళికి బిఫోరే ఇప్పుడు శ్రీవల్లి అండ్ భాగ్యం ఇద్దరు కలిసి చేసిరని నర్మద అండ్ వచ్చేసి ప్రేమ తెలుసుకొని వాళ్ళ పసిగట్టు కట్టి వాళ్ళని చెంపలు పలగొట్టి చెప్పులతో కొట్టి ఇంకా వాళ్ళని ఇంట్లో నుంచి బయట గింటేనున్నారా. అలాగే విశ్వగాన్ని వెతికి మరి వాని పొట్టు కొట్టి ఇంకా అమూల్యం తీసుకురానున్నారా, లేదంటే దొంగగా పెళ్లి చేసుకొని ఇబ్బంది పెట్టి పెళ్లి చేసుకొని వచ్చి ఇంకా అందరి ముందు పెట్టనున్నారా, అసలు ఏం జరగనుంది, పెళ్ళి ఆగనుందా, లేదంటే అమూల్య వాళ్ళని కొట్టి లేదంటే ధీరజ్ ఇట్లా వాళ్ళందరూ వెళ్ళి వాడిని కొట్టి ఇంకా అమూల్యం తీసుకొచ్చి పెళ్లి చేయనున్నారా, అసలు ఏం జరగనుంది, ఏం జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఇదన్నమాట. ఏమనిపిస్తుంది మీకు, ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఓకేనా. మనం రేపు జరగబోయే మ్యాటర్ గురించి రేపే మాట్లాడుకోవాలి కాబట్టి రేపే మాట్లాడుకుందాం. ఓకేనా. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్. మనం ఊహగా మనం అనుకున్నది చెప్పినా కానీ ఏమంటారు, అంత స్క్రిప్ట్ అంటారు. అందుకే చెప్పొద్దు. మనం రేపేం జరగబోతుందో రేపే ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్.